కూర్చోవాలంటే లేదా అర్థం చేసుకోండి. అందరి ముందు మిమ్మల్ని ఈ రోజు వరకు తిట్లా. మరి నేను తిట్టానంటే చూసారు, 2008లో తిట్టాను, ఆ పెద్ద ముక్కు కోసేస్తానని. అలా నన్ను తిట్టనీయకండి. మీ ఒక్కరికే తిట్లు వచ్చి అనుకోకండి. చంద్రబాబు నాయుడిని మీరు బాగా తిడతారు, నేను మీకు బాగా గౌరవం ఇచ్చాను, మీరు నాకు గౌరవం ఇస్తారని. మీ వెహికల్ అన్నీ జగన్కి పంపిస్తారా? 12 ఈడీ కేసులో ఇడుక్కొని 1,00,000 కోట్లు దోచుకొని మరలా 5 సంవత్సరాలు బీజేపీకి సపోర్ట్ చేసి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళకి మరలా ఇప్పుడు జైలుకి వెళ్తానని రాహుల్ గాంధీ పాటలు పాడుతూ, రాహుల్ గాంధీ ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా? మరలా ఏమైనా మోదీ ప్రధానమంత్రి అవుతాడా? మేము మాయావతికో, మమతా బెనర్జీకో, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్కో, మాకున్న 14 పార్టీలో ఎవరికో చేస్తాం. కేసీఆర్ మీరెవరు, చంద్రబాబు నాయుడు అసలు ఎవరు? నన్ను 25 ఎంపీలు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అంతే. అందుకనే లిస్టు మార్చి ఎండింగ్లో చేయవలసింది మేము. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు తెచ్చుకున్నారు. అందుకనే 199 మంది తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్ ఛానల్లో, TV9 ఛానల్లో దేవి అడిగినప్పుడు జై 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 హెలికాప్టర్ అన్నారు. ఇది మా ఓటు బ్యాంక్. మీకు తెలీదా? వెంటనే జగన్ గ్రూప్ అదే విధంగా. ఆ తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ గ్రూప్ పెద్ద ర్యాలీ అయింది, 5,000 మంది వచ్చారు. 500 మంది మోటార్ సైకిల్. నన్ను చూడగానే అరే పాల్ అన్నాడు ఒకడు, పాల్ గార్రా అన్నాడు ఒకడు. మోటార్ హైక్స్ ఆపేసి ఒకడు చూశాడు కదా, ఏదో వైరల్ చేశాడు, నేను ఇలా బాక్సింగ్ చేయడం, అది పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఆ తర్వాత వాళ్ళందరూ అవి తీసేసి, జెండాలు తీసేసి పోలీసులు ఉంటుండగా మన పార్టీలో చేరిపోయారు. అందుకనే ముందు నుంచి చెప్తున్నాను, మార్చిలో మార్పులు, ఏప్రిల్లో మహిమ, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమని. టైము తక్కువ ఉంది. అయినప్పటికీ మీడియా మిత్రులందరినీ, ఇక్కడ కూర్చున్న వారిని, వాచ్ చేస్తున్న వారిని, ఓనర్స్ని ఒకటే అడుగుతున్నా. ఒకరు 100 కోట్లకి, ఒకరు 50 కోట్లకి, ఒకరు 5 కోట్లకి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు. మాకు 100 కోట్లు ఇవ్వవలసిన లేదు, 50 కోట్లు ఇవ్వవలసిన లేదు, 5 కోట్లు ఇవ్వవలసిన లేదు. పార్టీ ఎక్స్పెన్సెస్ కండువాళ్ళకి వీటికి ఒక 5-10 లక్షలు ఇస్తే చాలు. ఎంత? మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత మాది, ప్రజలది. ఓడిపోయారా, మిమ్మల్ని కోఆర్డినేటర్లుగా పెట్టేస్తాం. మీడియా మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెబల్స్ కొట్టుకుంటున్నారు, వైసీపీ రెబల్స్, టీడీపీ రెబల్స్, జగన్ రెబల్స్. కొట్టుకోకండి. శాంతియుతంగా ప్రజాశాంతి పార్టీకి ఈరోజు వచ్చి జాయిన్ అయిపోండి. మైలాపురం, విజయవాడ హోటల్ మైలాపురం 301కి రండి. మీరే రికమెండ్ చేయండి. విజయవాడ ఐలాపురం పురంబు నిశ్చయాంబురా. చూసారా, నిద్ర లేకపోతే రాత్రి అంతా ప్రయాణం చేశాను. ఎందుకు? భీమవరంలో దాడులు, మా మీద దాడులు. నేను పాలకొల్లో వేస్తానని చెప్పాను కదా, మనసు మార్చుకున్నా. ఇప్పుడు భీమవరంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్కి అపోజిషన్గా నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. పోనీ ఎల్లుట లేదా 25 సోమవారం. నేను రేపే ప్రిపేర్ అయిపోతా, ఎల్లుట ప్రిపేర్ అయిపోతా. నన్ను డిస్క్వాలిఫై ఎవరు చేయలేరు, అర్థం చేసుకోండి. ఎందుకు అక్కడ దాడులు చేయించారు మా మీద. ఏంటి దాడులు? ఓపెన్ దాడులు. అలాంటి దాడులు కాదు. పోలీసులు వచ్చి లాఠీ చార్జీలు. ఎక్కడైనా ఉందా? ఏంటి చేసాం మేము తప్పు? రాత్రి 9:30, 10 అయింది. పాపం నా స్టాఫ్ కొంచెం తింటానంటే, నేనంటే చెలక్కాయలు, చక్కని ముంజులు తింటాను. ఎప్పుడు అమెరికాలో దొరకవు కదా. వీళ్ళకి అవి కాదు, వీళ్ళకి మొక్కలు కావాలి, మందుతారు. కానీ ఆగాం తిందామని, అంతే. ఎగ్జాజరేషన్ లేకుండా కొన్ని 1,000-2,000 మంది ఉంటారా పిల్లలు, స్టూడెంట్స్, 23, 24, 25, 1,000-2,000 మంది, 1 by 1. నాకు అర్థం అవలా. ఏ పార్టీ సార్? మీ పార్టీ సార్. మన గుర్తేటి? హెలికాప్టర్ సార్. మీ నెక్స్ట్ సీఎం. వెంటనే పోలీసులు వచ్చేసారు 1 నిమిషంలోనే. అంటే నన్ను ఫాలో అవుతున్నారని అదే రుజువు. వచ్చేసి లాఠీ చార్జీలు. ఎవరి మీద? పిల్లల మీద. తొయ్యడం, కొట్టడం, ఫోన్లు లాగేసుకోవడం. ఇంకా నేను తట్టుకోలేక ఇచ్చాను కొడుకుని.
ఏయ్ ఏంటా మీరు చేసేది? మీరు ప్రచారం చేస్తారు. ప్రచారమా? మేము తిండి తినడానికి ఆగాం, 5 నిమిషాలు అయింది ఆగి. తిండి తినకూడదా? అయితే ఫ్యాన్ వస్తే ఫోటో తీసుకోకూడదా? మేమన్నా ధర్నా చేసాం? మేము ఉన్నదే 2 వెహికల్స్, 2. అంటే ఎంత భయపడుతున్నారు. నేను భీమవరంలో నామినేషన్ వేయను అనుకుంటున్నారు. అందుకనే నర్సాపూర్లో సోమవారం ఉదయం మరలా 11 గంటలకు నా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. అక్కడ కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసరు ప్రమాణం చేయించారు. మీరు రావవసరం లేదని అన్నారు. అయినప్పటికీ మరలా 11 గంటలకు నరసాపురం ఉదయం వెళ్తున్నాను. అక్కడ మంచి మరలా ఎమ్మెల్యేగా 12 గంటలకు వేస్తున్నాను నరసాపూర్లో. మరలా భీమవరం 1 గంటకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద కిలారి ఆనంద్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ అయిపోతున్నాను. ఎందుకు? తమ్ముడా రా 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 అంటే రాలేదు కదా. ఇప్పుడు తమ్ముడు చిత్తుగా ఓడిపోతాడు. దేవుడు పిలిచినప్పుడు రాకపోతే, దేవుని దాసుడు పిలిచినప్పుడు రాకపోతే ఏమవుతారు? భీమవరం ప్రజలు చూపిస్తారు సత్తా. వాళ్ళకి అసలైన సిసలైన కాపు కావాలా? అందరికీ గుండి గీస్తున్న కాపు కావాలా? ఒక దైవజనుడు కావాలా? ఒక శాంతి దూత కావాలా? ఒక అవినీతిని నిర్మూలన చేసిన ఆయన కావాలా? ఒక డ్యాన్స్ వేసిన వాళ్ళు కావాలా? మీరే డిసైడ్ చేయండి. ఎవరు కావాలి? ఆంధ్రాని అమెరికా చేయగలిగిన నేను కావాలా? ఉట్టి సొల్లు కబురు. చూసారా ఎంత బాగా ఆయన ఎవరు? వైఎస్ఆర్సీపీ ఎంపీ అట, ఎంపీ క్యాండిడేట్ అట. నిజంగా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నిన్న రాత్రి 1 గంట పడుకోలేదు కానీ